ఇక మునుపెన్నడూ చూడని విధ్వంసకర విన్యాసాలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలొలికించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్లో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. లీగ్ దశను తొలి 2 స్థానాలతో ముగించిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా చెన్నైలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. ఇక 2012, 2024 టైటిల్ సాధించిన కోల్కతా మూడో కప్పు కోసం వీర్లూడుతుండగా చాలా ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. బలబలాల్లో సమవుజ్జీవులుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్లో హోరోహోరీగా పోరు ఖాయం. రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను సందడి చేసిన IPL 17 ముగింపునకు సమయం ఆసనమైంది. చెన్నై వేదికగా నేడు ఫైనల్ జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. లీగ్ స్టేజ్లో ఈ రెండు జట్లే టాప్ 2లో నిలిచిన విషయం తెలిసిందే. క్వాలిఫైర్ 1లో హైదరాబాద్నే ఓడించిన KKR ఫైనల్కు చేరుకోగా, క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ పై నెగ్గి హైదరాబాద్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్లు సమవుజ్జులుగా కనిపిస్తూ ఉండడంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఎక్కువ. ఇక కోల్కతా గతంలో గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2 సార్లు అంటే 2012, 2014లో టైటిల్ గెలిచింది. ఇప్పుడు 2021లో చెన్నై చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆ జట్టుకు గంభీర్ మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ 2016లో తొలి చివరి టైటిల్ లెక్కగా, ఇక 2018లో ఫైనల్కు చేరిన టైటిల్ గెలవలేకపోయింది. ఈ సీజన్లో హైదరాబాద్పై KKR స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టే గెలిచింది. కాబట్టి కోల్కతాను ఓడించాలంటే హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. ఇక హైదరాబాద్ బ్యాటింగ్ ప్రధానంగా హెడ్ అభిషేక్ శర్మ అదేవిధంగా త్రిపాఠి క్లాసెస్ పైన ఆధారపడి ఉంది. గత 2 మ్యాచ్లో హెడ్ అభిషేక్ నిరాశపరచడంతో జట్టు ఏ విధంగా తలపడిందో చూశాం. కాబట్టి వీరిద్దరూ అందించే ఆరంభమైన జట్టే ఇన్నింగ్స్ సాగుతుండడంతో సందేహం లేదు. మిడిల్ ఆస్ట్లో కూడా త్రిపాఠి క్లాసిక్ నిలకడగా రాణిస్తుండడం బలం. మార్క్ కిరామ్, నితీష్ రెడ్డి వారికి తోడుగా నిలిస్తే హైదరాబాద్కు డోకా ఉండదు. ఇక బౌలింగ్ పరంగా కెప్టెన్ కమిన్స్, నటరాజన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరి నుంచి KKR బ్యాటర్లకు సవాల్ తప్పదు. అలాగే గత మ్యాచ్లో షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ స్పిన్ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లు లేని లోటు వీరు తీర్చారు. మరి ఫైనల్లోనూ వీరి అదే మ్యాచ్కు రిపీట్ చేస్తారో లేదో చూడాలి. ఇక మరోపక్క ఈ సీజన్లో బ్యాటింగ్ దళం పవర్ఫుల్గా ఉన్న జట్లలో కోల్కతా ఒకటి. ఈ సీజన్లో సునీల్ నారాయణ్ సంచలన ఇన్నింగ్లు ఆడారు. ఇక పవర్ ప్లేలో అతనితో హైదరాబాద్ బౌలర్లకు సవాల్ తప్పదు. అలాగే వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లో ఉండడంతో KKRకు మరింత బలం పెంచింది. రింకు సింగ్, రసెల్ వంటి హిట్లర్లు ఉండనే ఉన్నారు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, హర్షిత్ రాణాలతో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. రెండు జట్ల మధ్య ఆధిపత్యం చూస్తే IPL ఇప్పటి వరకు ఇరు జట్లు 27 సార్లు ఎదురుపడ్డాయి. అందులో 18 విజయాలతో SRH KKR స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. హైదరాబాద్ 9 మ్యాచ్లో నెగ్గింది. ఈ సీజన్లో ఇరు జట్లు గ్రూప్ దశలో క్వాలిఫైర్ 1లో తలపడగా 2 మ్యాచ్ల్లోనూ కోల్కతానే గెలిచింది. చెపాక్ స్టేడియంలో హైదరాబాద్ కోల్కతా తలపడడం ఇది రెండవసారి. మొదటిసారి కోల్కతానే విజయం సాధించింది.